యోగీశ్వరుల కర్తవ్యం. భగవద్గీత చతుర్థాధ్యాయంలో 7 నుండి 8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవించెను. ధర్మము నశించున్నప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి తమ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులపై జాతుల వారి హక్కులు అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరును మత బోధలు లక్ష్య పెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితునని అనుకున్నప్పుడు, జనులు నిషిద్ధాహారములు, మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయనప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించుకున్నప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు, ప్రజలు ధన ధార సంతానములేవి లేక జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను నవ్య మార్గమున పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడపవలసిన సన్మార్గమును, సత్ప్రవర్తనను నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోణాయి, ఏకనాథుడు, తుకారం, నరహరి, నరసీబాయి, సజన్ కసాయి, సావంతమాలి, రామదాసు మొదలుగా గల యోగులను తదితర వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి. సాయి దివ్య స్వరూపమే. పవిత్ర షిరిడీ క్షేత్రము అహ్మదునగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలైన అచ్చట అనేక మంది యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్. షిరిడీ గ్రామము అహ్మదునగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను. నది దాటి 3 క్రోసులు పోయినచో నీమ్గాం వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమునందు గల గాణగాపురము, నరసింహవాడి, ఔదుంబర్ మొదలగు గల పుణ్యక్షేత్రముల వలనే షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేద అను భక్తుడగు ధామాజీ, సజ్జనగడ ముందు సమర్థ రామదాసు, నర్సోబాచివాడియందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమర్చెను. గౌలీబువా అభిప్రాయము 95 సంవత్సరముల గల
గౌలీబువ అను వృద్ధ భక్తుడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసముల పండరీపురమందును మిగతా 4 మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగానది ఒడ్డున ఉండేవాడు. సామాను మోయుటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుని తీసుకొని పోగువాడు. ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకొని షిరిడీ సాయిబాబా దర్శనమునకే వచ్చేటివాడు. అతడు బాబాను మిగులు ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనడివాడు, వీరు పండరీనాథుని అవతారమే. అనాథుల కొరకు బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి. గౌలీబువ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లు చేశాను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణపరిచిరి. విఠలదేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామస్మరణయందును సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని, భగవంతుడే యజమాని అని అనుచుండేవాడు. 7 రాత్రింబవళ్ళు భగవన్నామస్మరణ చేయించుచుండేవారు. దీనినే నామ సప్తాహమందురు. బాబా ఒకప్పుడు దాసగండు మహారాజును నామ సప్తాహము చేయమనిరి. సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామ సప్తాహమును సలిపెదనని దాసగండు జవాబిచ్చాను. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను. డాకూరునాథు యొక్క డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరము లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడే అవతరించుచున్నాడు అన్నారు. స్నానమనంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించెను. కాకా మధ్యాహ్న ఆరతి కొరకు బాబా యుద్ధకు పోగా తేటతెల్లముగా కాకాను బాబా ఇట్లడిగెను, విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని చూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుకొనుము. ఏమాత్రమో అజాగ్రత్తగానున్నను తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయం జరిగెను. మధ్యాహ్నం ఎవడో పటమున నమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చాను. ఆ పటము సరిగా కాకాసాహెబ్ ధ్యానంలో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకం తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందంలోకి మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజా మందిరంలో ఉంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండేవాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించేవాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధను మానెను. భగవంతరావు షిరిడీకి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడు గాన వీని నెచ్చటకు ఈడ్చుకు వచ్చి తిని, వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు, కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీనిని ఇక్కడకు తెచ్చి తిని, వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అనిరి.
ప్రయాగ క్షేత్రములో దాసగను స్నానము. గంగా నది, యమునా నది కలియు చోటునకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేల కొలది భక్తులు అక్కడికి పోయి స్నానమాడుదురు. దాసగను కూడా ప్రయాగ పోయి అచ్చట సంగమంలో స్నానము చేయవలనని మనస్సును తలచెను. బాబా వద్దకేగి అనుమతించమనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, అంత దూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము. ఇట్లు అనునంతలో ఆశ్చర్యకరముగా వింత జరిగినది. దాసగను మహారాజు బాబా పాదములపై శిరస్సు నుంచి వెంటనే బాబా 2 పాదముల బొటనవేల నుండి గంగా యమునా జలములు కాలువలోకి పారాను. ఈ చమత్కారమును చూచిన దాసగను ఆశ్చర్యచకితుడయ్యను. భక్తావేశాలతో మైమరిచాడు. కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయిలీలా గానంగా పెల్లుబికింది. బాబా పాదాల మధ్య వచ్చిన ఆ గంగా యమున జలములు చూసి అమిత ఆనందానికి లోనయ్యాడు. మూడు వసతి గృహములు, వేప చెట్టును దాని చుట్టూ ఉన్న స్థలమును హరి వినాయక సాటే అనువాని కొని సాటే వాడాయన ఒక పెద్ద వసతి గృహమును కట్టించాను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికి ఇది ఒక్కటే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి, మెట్లు నిర్మించిరి. మెట్లు దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపంపై ఉత్తరాభిముఖంగా కూర్చుదనరు. ఎవరిచ్చటకు గురు శుక్రవారములలో ధూపం వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషంగా ఉండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది. కొన్ని సంవత్సరాల పిమ్మట దీక్షిత్ వాడాయను పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది. న్యాయవాది అయిన కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండుకు బోయెను. అచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చందోర్కరు షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చాను. 1909లో కాకా షిరిడీకి వెళ్ళాను. బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడై షిరిడిలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనము తీసివేయమని బాబాను ప్రార్థించెను. తన కొరకును ఇతర భక్తుల కొరకును పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించెను. తరువాత కోటీశ్వరుడైన నాగపూరు నివాసి బూటి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను. వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యెను. ఎలననగా బాబాగారి భౌతిక శరీరమందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరము అందరు. ఈ స్థలములో మొట్టమొదట పూల తోట ఉండెను. ఆ తోటలోనూ బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయిట మొదలగు చేసేటివారు. ఇట్లు 3 వాడాలు అనగా 3 వసతి గృహాలు కట్టబడెను. షిరిడీలో వెలుసిన పరబ్రహ్మ
ใช่ไหม